నేను గుంటూరు జిల్లా రైతుని. నా పేరు వాసిరెడ్డి రామకృష్ణ ప్రసాదు. నేను 79 సంవత్సరాల వయసు. గత సంవత్సరం నేను ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫారాల్లో 26వ తారీఖు కూడా నాలెడ్జ్ డే అని చెప్పి వారు చెప్పారు. ఆ సందర్భంగా నేను ఈరోజు రావటం జరిగింది. నేను 1970వ సంవత్సరంలోనే పౌల్ట్రీలో సంబంధించి గుంటూరు జిల్లాలో లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అని అద్భుతమైనటువంటిది ఉన్నది. అది ఇప్పుడు యూనివర్సిటీ స్థానంగా దాన్ని రూపకల్పన చేశారు. అక్కడే పౌల్ట్రీ ఉండేది. తర్వాత పశు పరిశోధనా స్థానం యానిమల్ హస్బెండరీ ఉండేది. అక్కడే మిలిటరీ స్పెషలిస్ట్గా అనేటువంటి చిరుధాన్య పరిశోధనా స్థానం ఉంది. తర్వాత మిర్చి రీసెర్చ్ స్టేషన్ అక్కడే ఉన్నది. కాటన్ రీసెర్చ్, పల్స్ రీసెర్చ్ ఇవన్నీ ఉండే. నేను జెడ్ఆర్ఎస్సి మీటింగ్కి అనేక సందర్భాల్లో నేను 1987 సంవత్సరం నుంచి నేను అక్కడికి వెళుతూ వస్తూ ఉండేవాడిని. 1987 నుంచి నేను జోనల్ రీసెర్చ్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సలహా మండలి సంఘ సమావేశాలకి నేను వెళితే పౌల్ట్రీ మీద కానీ, తర్వాత ఈ పాడి పరిశ్రమ మీద కానీ, పాడి పంటల మీద కానీ నేను నా యొక్క అనుభవాలను చేస్తూ ఉండేవాడిని. నా చిన్నప్పుడే నేను మా అమ్మమ్మగారు అయినటువంటి లాం ప్రాంతంలో పుట్టి పెరిగి 30 సంవత్సరాలు ఉన్నాను. అక్కడే ఒక పౌల్ట్రీ ఫామ్ ఉన్నది. ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ ఉండేది. ఆ పౌల్ట్రీ ఫామ్ ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ వాటి కింద ఉండేది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండేది. అప్పటికి ఇంకా తర్వాత వచ్చింది యూనివర్సిటీ తర్వాత వచ్చింది. యూనివర్సిటీ 1464లో వచ్చింది. ఇప్పటికి రేపు 60వ సంవత్సరం జరగబోతుంది. మన యూనివర్సిటీ కూడా దానికి వార్షికోత్సవం 60వ వార్షికోత్సవం చేయబోతున్నారు. ఏది రాజేంద్ర నగర్లో. దాని సందర్భంగా నేను అప్పట్లోనే బయటగా పెరిగేటువంటి కోళ్ళని తీసుకొని దాంట్లో ఆస్ట్రార్ప్స్ అనేటువంటి నల్లటి జాతి కోళ్ళు ఉండేవి. ఆస్ట్రో వైట్స్ అని ఉండేవి. ఈ రెడార్స్ తర్వాత అవి తిరుగుతూ బయట ఉన్నటువంటి అనేక పురుగుల్ని, చెక్కల్ని, చిట్లని తింటూ ఈ యొక్క నెలకి 24 నుంచి నాకు 26 కోడి గుడ్లని అవి ఇస్తూ 260 గుడ్లని నాకు ఆ రోజుల్లోనే నేను ఫామ్గా పెట్టకుండా, లోపల పెట్టకుండా ఓపెన్ ప్లేస్లోనే పెరుగుతూ ఉంటే అవి ఎంతో అద్భుతమైనటువంటి సంపదని ఇస్తే ఆ కోడిగుడ్లను నేను గుంటూరుకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటే వాళ్ళు ప్రత్యేకించి దాని షెల్లు ఏది బ్రౌన్ కలర్లో ఉంటే వాళ్ళు ఆ గుడ్లని వాళ్ళ క్యాష్ బాక్సులో కూడా రిజర్వ్ చేసుకొని దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇవాళ యానిమల్ హస్బెండరీ లాగానే కోళ్ల పరిశ్రమ బివి రావు గారి యొక్క అద్భుతమైనటువంటి కృషితో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ రెడారన్స్ వెళ్ళిపోయినాయి, ఆస్ట్రార్ప్స్ వెళ్ళిపోయి ఈ వైట్స్ వచ్చేసి వీటికేమో బయట భౌతికంగా ఆహారం ఇవ్వటమే, లోపల ఫారాల్లో ఇవ్వటానికి చాలా వ్యయ ప్రయాసాలతో అవుతూ అనేక సార్లు వాటి ఆహారానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక ఓపెన్ ప్లేస్లో కూడా కోళ్ళు పెరిగేటువంటి అవకాశం కలిగినటువంటి నా అనుభవాల్ని మీతో జోడించి నేను ఎంతో అనుభవాలను ఇవ్వటానికి ఇవాళ ఈ మహానగరంలో ఎంత చెత్త బయట బారేస్తున్నారో వాటి కింద ఇన్ని పురుగులు, క్రిమికీటకాదుల్ని అవి ఆహారంగా తీసుకొని బై ప్రోడక్ట్గా మనకి ఎగ్స్ ఇవ్వటానికి అద్భుతమైనటువంటి సంపదని మనం కోల్పోతున్నామనే ఉద్దేశంతోనే నా మనోవేదనని ఈరోజు ఈ పౌల్ట్రీ ఎగ్జిబిషన్లో నేను మీ అందరికీ సవినయంగా వివరిస్తున్నాను. ధన్యవాదములు, నమస్కారము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆవేదన మేము అర్థం చేసుకుంటున్నాము. అండ్ ఈ నాలెడ్జ్ డేలో మీకు అన్ని నాలెడ్జ్ దొరికిందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మా ఎక్స్పో కూడా జరుగుతుంది. మా ఎక్స్పోలో కూడా మీరు హాజరు అవుతున్నారా? రేపు ఎల్లుండి కూడా వస్తానమ్మా. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.